ఇప్పుడు యోక్ పార్ట్ కుట్టేసుకుందాం అండి. యోక్ పార్ట్ కుట్టుకునేటప్పుడు ఒకటి బ్యాక్ సైడ్ పెట్టి ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ అంటే రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. రాంగ్ సైడ్ ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టుకుని మనం ఒక పావు ఇంచు, దీనికి కూడా ఒక పావు ఇంచు సరిపోతుంది. ఇలాగా పెట్టుకుంటూ ఇలాగా ఇక్కడికి వచ్చేటప్పుడు మటుకు దీన్ని కొంచెం ఇలా మడిచి ఇలా పెట్టి దీని మీద నుంచి స్టిచ్ రావాలి. చూసారు కదా, దీన్ని ఇలా లోపలికి మడిచేసి ఇక్కడ మటుకు సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ దీని మీద నుంచి స్టిచ్ వచ్చేయాలి. యోక్ పార్ట్ కొంచెం పెద్దదైనా పర్వాలేదు, కానీ చిన్నదే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటే సరిపోద్ది. సరిగ్గా చిన్నదైనా పర్వాలేదు, లోపలికి మనకి ఎలాగో మనం ఖర్చులు పెడతాం కాబట్టి. కానీ మనకి రేపు ముందు ఖర్చులు ఇప్పుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం పెద్దదే పెట్టుకోండి. చూసారు కదా, ఇదిగో ఇలాగా యోక్ పార్ట్ ఇలా కుట్టేసి ఇది. ఇప్పుడు ఇంకోటి కూడా కుట్టేద్దాం. ఇది ఒకటి బ్యాక్ నుంచి కుట్టాము, ఇప్పుడు ఇది ఫ్రంట్ నుంచే కుట్టాలి. ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది చూసారు కదా, ఎప్పుడు కూడా మనం రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు చూస్తూ ఉండాలి, లేదా రెండు ఆపోజిట్ ఫ్యాబ్రిక్లు చూస్తూ ఉండాలి. అది మటుకు ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనం ఇలాగా కుట్టాక ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా ఈక్వల్ గా ఉండేటట్టు పెట్టి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఇక్కడ కొంచెం ఇలా ఈ పార్ట్ ఉండిపోద్ది. చూస్తే మీకు ఇలా మనకి ఈక్వల్ గా రావాలంటే ఆ పార్ట్ మనకి ఎగస్ట్రా అది ఇలా పెట్టుకుని ఇలాగా ఒక పావు ఇంచు. అలాగే ఇక్కడ చెప్పాను కదా, ఇలాగా లోపలికి మడిచి కుట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇలా మనం డాట్ వేసాం కదా, అది లోపలికి మడుచుకోవాలి. లోపల డాట్ మటుకు మర్చుకోండి, అప్పుడు మనకి అది అడ్డుగా ఉండదు, నీట్ గా వస్తుంది స్టిచ్చింగ్. ఇప్పుడు ఒకసారి కుట్టాక రెండు ఈక్వల్ గా ఉన్నాయి లేవో మటుకు చూసుకోవాలి. చూసారు కదా, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ మనకి